హలో, నేను మిస్ చేసరు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే. ఆయన అనేకమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన మీద ఎంక్వైరీ వేయాలనేది ఇప్పుడు తాజాగా జనవేదిక అనేటువంటి ఒక సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద విచారణ జరపాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం జరుగుతుంది తన వెనుక అనే దాని మీద కొంత దృష్టి సారించారు, ఆలోచిస్తూ ఉన్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆయా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అవినీతి మీద అప్పట్లో ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. ఒక ఎఫ్ఐఆర్ లాగా ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడెక్కడ అవినీతి పాల్పడ్డారు, గ్రానైట్ కంపెనీల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, వీటన్నిటికి సంబంధించి వివరాలతో కూడినటువంటి ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఈ పత్రాన్ని విడుదల చేసిన తర్వాత ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. నిరూపిస్తే శాశ్వతంగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన అప్పట్లో చేసినటువంటి సవాల్. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి మారుతారు, జనసేనలో మారుతారు. ఇలాంటి ప్రచారం చాలా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా అప్పట్లో బాగా వినిపించింది. ఎట్టకేలకు చివరి నిమిషంలో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది కూడా. అయితే జిల్లా బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. కేవలం ఒంగోలు వరకే పరిమితం కావాలనేటువంటి కండిషన్ పెట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన పోటీ చేశారు అసెంబ్లీకి. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాను అసెంబ్లీకి అని చెప్పి ఒకానొక సందర్భంలో కండిషన్ పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సస్యమరా అన్నారు. దాంతో మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఒంగోలు ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిరుపతి నుంచి తీసుకొచ్చారు ఒంగోలుకి. అసలు ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలుకి ఎంపీగా వేయించాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద అప్పట్లో చాలా చర్చ జరిగింది. కానీ ఆయన్ని ఒంగోలుకి తీసుకురావడం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తుంది. కారణం ఏంటంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపోల్లో విజయవాడ తర్వాత ఒంగోలు డిపో చాలా పెద్ద డిపో, ప్లస్ అక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ అక్కడ ఖరీదైనటువంటి స్థలాలు కూడా ఆర్టీసీకి ఉన్నాయి. అక్కడ ఆర్టీసీ స్థలాలను చాలా నామినల్ రేటుకి లీజుకి తీసేసుకొని ఒక పేరు మోసినటువంటి మాల్స్ నిర్వహించేటువంటి కంపెనీకి ఆ కాంట్రాక్ట్ను అప్పచెప్పాడు నిర్మాణ పనుల కోసం. ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపు 17 డిపోల్లో ఆయన ఆర్టీసీ స్థలాలను లీజుకి తీసుకొని నామినల్ రేటుకి కొట్టేశారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద వినిపిస్తూ ఉన్నాయి. ఒంగోలులో అత్యధికంగా ఎన్నికల కోసం ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పేరుంది. ఆయన ఒంగోలునే ఎంచుకోవడం వెనుక చాలా భారీ స్కెచ్ ఉంది, చాలా భారీ కుట్ర కూడా ఉందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఈ చర్చ నడుస్తుంది. ఆయన ఒంగోలుకు రావడానికి ముందే ఒంగోలులో కబ్జాలకు శ్రీకారం చుట్టారు. ఆ కబ్జాల్లో మొదటి కబ్జా ఒంగోలు బస్టాండ్లో ఉండేటువంటి ఆనుకొని ఉండేటువంటి కొంత స్థలం, చెరువు స్థలం, దాన్ని ఒక షాపింగ్ మాల్కి ఇచ్చేసి ఆ షాపింగ్ మాల్ కట్టించేటువంటి పనిలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి నిర్మాణం అది, దాన్ని చేస్తూ ఉన్నారు. అందుకే ఒంగోలుకి వచ్చారు. పొరపాటున ఒంగోలులో కనుక ఆయన ఎంపీగా గెలిచినట్టయితే ప్రకాశం జిల్లా మొత్తం ఖాళీ స్థలాలు కానీ ఖాళీ పొలాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కబ్జా చేసి ఉండేవాళ్ళు అనేది ఆయన మీద ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. అందుకే జనవేదిక ఇప్పుడు అటు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇద్దరి మీద ఎంక్వైరీ చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం గల లీడర్. ఆయన దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన మీద ఎప్పుడూ కూడా అవినీతిపైన ఆరోపణలు లేవు. కానీ ఈసారి మాత్రం ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడు కూడా ఆయన కక్ష తీర్చుకునేటువంటి లీడర్ కాదు. ప్రత్యర్థులకు సైతం నచ్చేటువంటి లీడర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే
ఆయన వియ్యంకుడు, ఆయన కుటుంబీకులు ఎంటర్ అయ్యారో ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ఆ రోజు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణల పర్వం కొనసాగుతూ వచ్చి తారాస్థాయికి చేరింది. ఎన్నికల సందర్భంగా ఒంగోలులో జరిగినటువంటి సంఘటనలు కూడా బాలినేని ఘోరమైనటువంటి ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకించి ఒక మహిళ రావడం, ఆ మహిళ హల్చల్ చేయటం ఒంగోలు ఓటర్లకి ఏమాత్రం నచ్చలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా స్మూత్ రాజకీయాలు నడుపుతూ ఉంటాడు. సహాయం చేయకపోయినప్పటికీ కానీ హాని మాత్రం చేయడు అనేటువంటి పేరు అతనికి ఉంది. ఆ పేరుతోటి ఇప్పటివరకు ఆయన గెలుచుకుంటూ వచ్చారు 5 సార్లు. కానీ ఈసారి ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఆయన కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి ఒక మహిళే కారణం అనేది వినిపిస్తుంది. దానికి తోడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడు కావడంతో ఘోరమైనటువంటి ఓటమిని చేయి చూడాల్సి వచ్చింది బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అనేది ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలులో వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. అంతకుముందు కూడా భూ కబ్జాలు అనేటువంటిది వెలుగు చూసింది బాలినేని శ్రీనివాసరెడ్డి మీద. దాని మీద పోలీస్ ఎంక్వైరీ వేశారు. ఆ సందర్భంగా పోలీసులు మార్చాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పట్లో పంచాయతీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడు లేని విధంగా ఆయన మీద అనేక భూ కబ్జాల ఆరోపణలు ఈసారి రావడం జరిగింది. మరి అది ఆయనకి తెలిసి జరిగిందా, తెలియ జరిగిందా, ఆయన కుటుంబ సభ్యులు చేసిన దానికి ఆయన అనవసరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఎప్పుడూ లేనిది ఆయన ఈసారి నాకు ఇదే చివరి ఎన్నికలు, ఇంకా మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ చేయను, ఈసారికి తనకు ఓటేయనని చెప్పి ఆయన ప్రాధేయపడినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు క్షమించలేదు. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలను నిరూపిస్తూ వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దానికి కారణం అన్ని సామాజిక వర్గాలు ఈసారి ఆయన కుటుంబ సభ్యుల కారణంగా ఇబ్బంది పడ్డారు. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు అనేది వినిపిస్తూ ఉంది. ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే ఒంగోలుకి అడుగుపెట్టారో ఆ రోజు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది కూడా వినిపిస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాలన్నీ కూడా చిత్తూరు తరహా రాజకీయాలు ఒంగోలులో నడిపే ప్రయత్నం చేశారు. కానీ చిత్తూరు ఫార్ములా వేరు, ఒంగోలు ఫార్ములా వేరు. ఒంగోలు ప్రజలు, ఒంగోలు ఓటర్లను ఏ విధంగా మెప్పించాలనేది బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే తెలుసు. కానీ దానికి విరుద్ధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ద్వారా హవా నడపాలని చూశారు. దాని ఫలితమే ఘోరమైనటువంటి ఓటమి. సో దీంతో ఇప్పుడు వాళ్ళిద్దరి మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రజా సంఘాల నుంచి వస్తూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి ఆర్టీసీ డిపోల్లో ఉండేటువంటి భూములన్నింటినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొల్లగొట్టారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఆ లీజులన్నింటినీ రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి క్రమంలో అటు బాలినేని ఇటు చెవిరెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.